అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆదాయపు పన్ను ఇన్‌కమ్ టాక్స్ మార్జినల్ రిలీఫ్ అంటే ఏమిటి? ఇది ఉద్యోగ పెన్షనర్లకు ఎలా లెక్కిస్తారు? అసలు దీనివల్ల ఉపయోగం ఏమిటనేది వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. 12,75,000 వరకు ఉద్యోగులకైతే ట్యాక్స్ మినహాయింపు ఉంది. తర్వాత ఒకవేళ 12,80,000 అంటే ఒక 5,000 ఎక్స్‌ట్రా వస్తే ట్యాక్స్ పడుతుంది కదా! ఈ రూ. 5,000 ఎక్స్‌ట్రా రావడం వల్ల మాకు పడే ట్యాక్సు సుమారుగా 70,000 60,000 అట్లా ఉంటుంది కదా! జస్ట్ ఈ 5,000 కంటే అంత లాస్ అవ్వాలా 5,000 వస్తుంటే అని చాలామందికి డౌట్ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు, బిజినెస్ చేసేవారికి కూడా 12,00,000 వరకైతే ట్యాక్స్ మినహాయింపు ఉంది. సో వీరు కూడా 12,05,000 గాని, 10,000 గాని ఎక్స్‌ట్రా వస్తే దగ్గర దగ్గర 60,000 పైనే ట్యాక్స్ పడుతుంది. జస్టు ఒక 10,000 ఎక్స్‌ట్రాగా వచ్చినందుకే 60,000 కట్టాలా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. యాక్చువల్‌గా దానికోసమే వీడియో చేయడం జరిగిందండి. సో వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. దీని గురించి క్లారిటీగా వివరంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. సో వీడియోని చివరిదాకా చూడండి. వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ మనకు ఆదాయ పన్ను మార్జినల్ రిలీఫ్ అంటే ఏంటో తెలియాలండి. సో అది తెలియాలంటే ముందుగా మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ 12,00,000 వరకు ఆదాయ పన్ను ఉన్న వ్యక్తులు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కానీ 12,00,000 ఆదాయం దాటితే మరి ఆదాయ పన్ను లెక్కల ప్రకారంగా 4,00,000 ఆదాయం నుంచి స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుందనైతే చెప్పారు. దీంతో ఇక్కడే అందరూ అయోమయ పరిస్థితి అయితే ఏర్పడింది. యాక్చువల్‌గా అసలు విషయం ఏంటంటే, గత సంవత్సరం వరకు ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు పరిధి 3,00,000 ఉండేది. అంటే 3,00,000 ఆదాయం వరకు ఎవరు ఎటువంటి టాక్స్ కట్టవలసిన పని లేదు. ఆదాయము. సో 3,00,000 ఆదాయం సంవత్సరానికి దాటితే స్లాబ్ ప్రకారంగా టాక్స్ అయితే కట్టాలి. కానీ మధ్య తరగతి వారికి టాక్స్ భారం పడకుండా ఉండటానికి ఏం చేశారంటే 3,00,000 ఆదాయం దాటి 7,00,000 వరకు ఆదాయం ఉన్నవారికి కట్టవలసిన టాక్స్ అంతా కూడా సెక్షన్ 87 కింద మినహాయింపు ఇచ్చారు అన్నమాట. అంటే ఉదాహరణకు ఒకరికి 7,00,000 రూపాయలు ఆదాయం ఉంటే 3,00,000 దాటి 7,00,000 వరకు అతనికి 5% సుమారుగా ఈ 4,00,000కి గాను 5%తో రూ. 20,000 టాక్స్ అయితే కట్టాల్సిందే. కానీ 7,00,000లో 3,00,000 తీసివేయగా 4,00,000 మీద 5% ట్యాక్స్‌తో 20,000 అవుతుందనమాట. కానీ సెక్షన్ 87 కింద ఈ ట్యాక్స్ అనేది మినహాయింపైతే ఇచ్చారు. అంటే పరోక్షంగా 7,00,000 వరకు ఎటువంటి ట్యాక్స్ కట్టవలసిన పని లేదనైతే చెప్పవచ్చు. ఇక పైన చెప్పింది అర్థమైతే ఇప్పుడు కింద చెప్పింది ఇప్పుడు మనము మొదట్లో అనుకున్న విధంగా అయితే రూ. 12,00,000 పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సులభంగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే జాగ్రత్తగా గమనించండి ఇక్కడ. ప్రారంభ స్లాబ్ గతంలో 3,00,000 ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4,00,000 వరకు పెంచారు. అంటే ఎవరు 4,00,000 ఆదాయం వరకు ఎటువంటి ట్యాక్స్ పన్ను కట్టాల్సిన పని లేదు. 4,00,000 ఆదాయం దాటిన వారు స్లాబ్ ప్రకారంగా ట్యాక్స్ చెల్లించాలి. అయితే ఈసారి ఈ సెక్షన్ 87 పరిధిని పెంచారు. అంటే ఎంత అంటే గతంలో ఉన్నటువంటి రూ. 20,000 సెక్షన్ 87 కింద 20,000 మినహాయింపు ఇవ్వగా ఈసారి ఏకంగా రూ. 60,000 మినహాయింపు అయితే పెంచారు. అంటే 60,000 వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఈ 60,000 లెక్క ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో 12,00,000 ఆదాయానికి ట్యాక్స్ స్లాబ్‌లో అయితే క్రింది విధంగా ఉంటుంది. 0-4,00,000 వరకు జీరో ట్యాక్స్, 4-8,00,000 వరకు 5% అంటే రూ. 20,000 ట్యాక్స్, 8-12,00,000 వరకు 10% అంటే 40,000 ట్యాక్స్. అంటే మొత్తము 12,00,000 వరకు రూ. 60,000 ట్యాక్స్ కట్టాలి. ఈ రూ. 60,000 సెక్షన్ 87 కింద కట్టవలసిన అవసరం లేకుండా మినహాయింపు అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మనకు 12,00,000 వరకు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అంటే వ్యాపారస్తులు మిగతా వారికి వ్యాపారస్తులకి మిగతా వారికి 12,00,000 వరకు ఆదాయం వరకు ట్యాక్స్ అయితే పడదు. అదే ఉద్యోగస్తులకైతే ఈ హెచ్ఆర్ఏ అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి
ఇంకొక 75,000 వరకు ఆహ్, ఉద్యోగ పెన్షనర్లయితే ట్యాక్స్ అయితే పడదనమాట. సో, టోటల్‌గా ఉద్యోగులకు 12,75,000 వరకు ట్యాక్స్ పడదు. అంతేకాని గతంలో ఉన్న ప్రారంభ స్లాబ్ 3,00,000ను 12,00,000 అయితే చేయలేదు. సరే ఇప్పుడు అందరికీ వస్తున్న పెద్ద అనుమానం ఏంటంటే, మరి జస్ట్ ఒక్క 10,000 ఆదాయం అంటే 12,00,000 పరిధిని దాటి వ్యాపారస్తులకు, అలాగే 12,75,000 దాటి ఉద్యోగస్తులకు ఒక 10,000 ఎగస్ట్రా వచ్చిందంటే ఇన్‌కమ్ మరి ట్యాక్స్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో, 12,00,000 10,000కు ఆదాయానికి పై స్లాబ్ ప్రకారంగా 60,000 ప్లస్ చివరి 10,000 మీద 15% అంటే ఇదొక 1,500 మొత్తం రూ. 61,500 ట్యాక్స్ కట్టాలి కదా! మరి 12,00,000 వాడు సున్నా ట్యాక్స్ కడితే 12,10,000 జస్ట్ 10,000కే ఆదాయం పెరిగినందుకే 61,500 ట్యాక్స్ కట్టడం ఏమిటి? అంటే పరోక్షంగా 10,000 ఆదాయం పెరిగినందుకు గాను రూ. 61,500 ట్యాక్స్ కట్టాలా? ఇదేం న్యాయం అని అయితే అందరూ వాపోతున్నారు. ఈ అనుమానం, భయం నిజమైతే కాదు. ఇలా అయితే జరగదండి ఇన్‌కమ్ టాక్స్. సో, అందుకే ఇటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ మార్జినల్ రిలీఫ్‌ని ప్రవేశపెట్టారు. సో, దీని ప్రకారంగా పెరిగిన ఆదాయం కంటే కట్టవలసిన టాక్స్ అనేది 10,000 పెరిగితే 62,000 కట్టాల్సిన పని లేకుండా సో, పెరిగిన ఆదాయం అంత మాత్రమే టాక్స్ కింద కట్టేస్తే సరిపోతుంది. మిగిలింది మార్జినల్ రిలీఫ్ కింద కట్టక్కర్లేదనమాట. సో, ఉదాహరణకు ఒక వ్యక్తికి 12,10,000 రూపాయల ఆదాయంకి సరిపడగా 61,500 ప్లస్ సెస్ కట్టాల్సి ఉంటుంది. మరి ఈ మార్జినల్ రిలీఫ్ ప్రకారంగా అతను జస్ట్ 10,000 దాని మీద సెస్ కడితే సరిపోతుంది. మిగిలిన రూ. 51,500 అతనికి మార్జినల్ రిలీఫ్ అనమాట. దీన్నే మార్జినల్ రిలీఫ్ అంటాము. ఎందుకిలా పెట్టారంటే 12,00,000 ఆదాయం వారికి రూ. 60,000 ట్యాక్స్ పడితే అది ప్రభుత్వం మినహాయింపిస్తుంది కాబట్టి జీరో ట్యాక్స్ వల్ల వారి నెట్ ఆదాయం అనేది 12,00,000 ఉంటుంది. కానీ 12,00,000 10,000 ట్యాక్స్ వారికి ట్యాక్స్ అనేది 61,500 ట్యాక్స్ అయితే పడుతుంది. సో, ఈ విధంగా ట్యాక్స్ కట్టిన తర్వాత 12,00,000 10,000 వాడికి 11,38,500కి ఆళ్ళ నెట్ అమౌంట్ అనేది తగ్గిపోతుంది. అంటే జీరో టాక్స్ కట్టిన వాడితో పోలిస్తే వీడికి 51,500 తక్కువ నెట్ ఆదాయం అయితే వస్తోంది. ఈ తేడాను సరిచేయడానికి మార్జినల్ రిలీఫ్ అయితే పెట్టి వాడి నెట్ ఆదాయాన్ని 12,00,000కు తగ్గకుండా ఉండేలాగా టాక్స్ మినహాయింపు అయితే ఇస్తారు. సో, అదే 12,50,000కు ఆదాయం అనుకోండి. టాక్స్ కట్టాల్సింది 67,500 ప్లస్ సెస్. ఇక్కడ టాక్స్ కట్టాక వాడి నెట్ ఆదాయం అనేది 11,82,500 అవుతుంది. కానీ అందుకని వాడు రూ. 17,500 మార్జినల్ టాక్స్ రిలీఫ్ అయితే వస్తుంది. సో, వాడు 50,000 టాక్స్ కడితే సరిపోతుందనమాట. సో, అంటే ఒకే ఒక మాటలో చెప్పాలంటే పెరిగిన ఆదాయం కంటే కట్టాల్సిన టాక్స్ ఎక్కువుంటే ఆ కాస్త పెరిగిన ఆదాయం ట్యాక్స్ కింద కడితే సరిపోతుంది. ఇదే ఉద్యోగస్తులకైతే 12,00,000కు బదులుగా 12,75,000 ఆదాయం అనుకోనైతే సేమ్ పై లెక్కలైతే వేసుకోండి.